ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే మన ఆచారాలు ఇక్కడుండే మనకంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఈ పండుగలు బాగా చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలన్నీ కాపాడుతున్నారు. మనకు ప్రపంచం మొత్తం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అంబాసిడర్స్ గా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనల్ని చూసి అక్కడుండే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు గాని సంస్కృతి గాని ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపటి శ్రమ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈ రోజు తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. ఈ రోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.